పేరు? మణిచరం. ఏం జరిగింది తమ్మి? అంటే నీకు మామూలుగా ఇక్కడ ఏం జరిగింది? వరుసగా ఆయన వచ్చి వేధించేటోడా, ఇబ్బంది పెట్టా? అంటే నైట్ 1 AM అట్లా ఊరేసుకున్నాయి. నైట్ 1 AMకి ఊరేసుకుంటే మామయ్య ఇంటి ముంగనే, అంటే మా మామయ్య ఉంటాడు, మా మామయ్య దగ్గర గురికి వచ్చిండు సడన్గా. వచ్చి చెప్పేసరికి మేము అందరం వచ్చినాము. ఏంది ఇదంతా నిజమేనా? వచ్చి మందు డబ్బా పట్టుకోవడం, నువ్వు లేకపోతే చనిపోతానన్నాడు, ఇట్లా చేసేదా వెంకటేష్? చేశాడు. అంటే 1 డే బ్యాక్ వచ్చాడు. 1 డే బ్యాక్ వచ్చి చెప్పిండు ఇట్లా. చెప్తే తీసుకెళ్ళినాక మళ్ళీ ఈ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళాక ఇంటికి తీసుకొస్తే ఈ పని చేసుకుంది. పోలీస్ స్టేషన్ నుంచి ఎందుకు తీసుకొచ్చారు వీళ్ళిద్దరు? ఏమైనా చర్చ జరిగింది అప్పుడు? చర్చ అంటే ఈమెకి ఇష్టం లేకుండే కదా, ఇష్టం లేకుండేసరికి తీసుకొచ్చింది అంతే. ఇది పరిస్థితి. అయితే స్టేషన్లోనే ఇద్దరి మధ్య చర్చ జరిగిన తర్వాత తీసుకొచ్చారని చెబుతున్నారు. ఒకసారి వాళ్ళ సిస్టర్స్ కూడా నలుగురు ఉన్నారు. ఒకసారి ఆ అక్కతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ అంశంలో ఏం చెప్తుందో ఒకసారి తెలుసుకుందాం. అంటే ఓవరాల్ ఎపిసోడ్ కనుక మనం చూస్తే, అంటే కుటుంబ సభ్యుల అంగీకారంతో మ్యారేజ్ అయితే బాగుంటుందని మాధవి అనుకుందా, లేకపోతే ఇతరత్ర వేరే కారణాలా ఏంటనేది? అక్క ఏం జరిగింది? నాకు నా తర్వాతనే ఆమె సార్ మాకు తర్వాత నా తమ్ముడు, మేము నలుగురు అక్క చెల్లెళ్ళం వాళ్ళందరం. తనకు ఏ రోజైతే తన ఇబ్బంది ఉన్నదని మాకు ఒక్కరోజు చెప్పలేదు. మేము ఇక ఇది జరుగుతుంది అనే ముందే మా మమ్మీకి చెప్పిండ్లట, పెద్ద మనుషులు చెప్పిండ్లు. ఫస్ట్ వాళ్ళ కులం తరపు నుంచి ఒక ఆయన వచ్చిండు, అట్లా ఎట్లుంటుందని మా మమ్మీ చెప్పిందట. మా కుల పైనతో మాట్లాడిచ్చిండట. మాట్లాడిచ్చినా కూడా ఇయ్యము, నా కులం కాదు, అమ్మాయికి ఇష్టమైతే వేసుకోమన్నాం సార్. మేము కూడా చెప్పినాం, అమ్మాయికి ఇష్టమైతే అమ్మ అక్క. ఈ రోజులలో సార్ ఇయ్యకపోయినా చనిపోతున్నారు ఎవరైనా, ప్రాణం పోతే మాకు రాదు. తన ఇష్టం, తనకి ఎట్లా జరుగుతా అట్లా చేయమను, మనకేం లేదమ్మా అని అన్నాం. మేము ఆ రోజు మందు డబ్బా పట్టుకుని ఇట్లా చేసింది అన్న రోజే అట్లా ఎట్లుంటుందమ్మా అన్నారు ఇద్దరు పెద్ద మనుషులు, సర్పంచ్, మాజీ సర్పంచ్, వాళ్ళ కులం వాళ్ళు వచ్చిండ్లు. నా తమ్ముడు పోయి ఇట్లా సంగతి అన్న రోజే మా అమ్మకి బెదిరించింది అన్న వల్ల కాలు చేతులు ఆగలేదు తనకి. ఇక మా తమ్ముడికి చెప్పిన వల్ల వెంటనే బైక్ వేసుకొని వెళ్ళిండు. ఇద్దరికి చెప్పిండు, మీరు మందలియండి, మా సిస్టర్ని కూడా అడగండి. ఇప్పుడు తనని అడిగి ఆయన కులం కాబట్టి వాళ్ళు ఇష్టం సార్, మాదైతే సేమ్ కులం కాదు. ఇద్దరు మా ఇంటికి వచ్చిండ్రు, పెద్ద మనుషులు మాట్లాడిండ్రు. నా చెల్లెని కూడా పిలిచిండట, అమ్మ నీకు ఇష్టం ఉంటే చేసుకో, వాంది జాబు, వాడాట అనికి చెడ్డ అలవాట్లు ఉన్నాయి సార్, సిగరెటు, పేకాట, కోడిపుంజులు, ఇవన్నీ నా చెల్లెలు కూడా చెప్పింది. ఇవన్నీ నీకోసం మానేస్తాడట, అబ్బాయి మారుతాడట, ఇక నుంచి మంచిగా ఉంటా అన్నాడు, మంచిగా చూసుకుంటా అంటే. నాకు ఇష్టం లేదు, నేను చేసుకోను మామయ్య, నేను ఆలోచించుకుంటా అని అన్నది సార్. అన్న వాళ్ళ ఇంట్లో కూడా మా అమ్మ, తమ్ముడు, అక్క నీకు ఇష్టమైతే నువ్వు వెళ్ళిపో. మా అమ్మ కూడా, నాకు బిడ్డలు ఉన్నారు కదనే, ఆడు చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్న చనిపోయిండు, వాడు ఒక్కడే కొడుకు, జాబ్ తెచ్చుకున్నాడు. వాళ్ళ అమ్మ కడుపు తీరే నా కడుపు, వాళ్ళ అమ్మ కడుపు మీద కొట్టకు బిడ్డ, నీకు ఇష్టమైతే నువ్వు వెళ్ళిపో, ఇట్లనే చెప్పాను. నా తమ్ముడు, మా అమ్మ, నేను ఇక్కడ ఉండే సార్, నాది వేంపల్లి, మా అత్తగారి ఇల్లు అక్కడ. నేను అదే రోజు సార్ అట్లా అన్నారు, చెప్పిండ్రు. సరే అక్క జాగ్రత్తగా అడుగుండి, పోతే ఇట్లా ఆడి పెళ్లి చేసుకొని వెళ్ళిపోయినా అప్పుడప్పుడు దాన్ని మనం చూసుకుంటాం, దాన్ని అయితే మీరు ఏం బెదిరియకండి. మా తమ్ముడు కొంచెం కోపంగా ఉన్నా కూడా ఏమన్నా నువ్వేమన్నది తమ్ముడు ఈ విషయంలో, రేపేదన్నా అయినా కూడా ఇబ్బంది మనకు ఉంటుంది కదా, నువ్వేమనకు, తన ఇష్టం, తను ఎట్లా వేసుకొని అన్నారు సార్. సరే అన్నారు. 4:30 ఇట్లా 5 మరేమైంది అన్నారు. సరే ఇంట్లోనే తిరుగుతాను సార్, ఇంట్లోనే కాబట్టి మా మమ్మీ అటు ఇటు మాట్లాడుతుందట. ఇక ఆల్మోస్ట్ విలేజ్లో తెలిసిపోయింది కదా సార్, ఆమె టెన్షన్ కొద్దీ వాళ్ళు మాట్లాడుకుంటా అంటే కూడా సార్ తను ఇక్కడనే ఉంది కదా అని వాళ్ళు అనుకున్న తర్వాత సార్ మా చెల్లె వెళ్ళిపోయినాక ఒక 1/2 hour సార్ మా పెద్దక్క కూడా వచ్చేసింది ఇక్కడికి. వచ్చేసినాక మాకు కూడా ఇన్ఫర్మేషన్లు వచ్చినాయి. నాకు తను కాల్ చేసింది సార్, కాల్ చేసి అక్క నేను గోర్కన్ ఉన్నా అని. ఎందుకు రా అన్న, నాకు తమ్ముడు ఉన్న అమ్మ ఇట్లా జరిగింది అక్క, విషయం తెలిసిందా అన్నారు. చెల్లె నాకు అన్నీ తెలుసు, నువ్వేమనుకుంటున్నావో నీ ఇష్టం, మేమేం చేయలేం కదా అని అన్నాను సార్. అన్నాక నీ ఇష్టమైనట్టు అన్నాం. అక్క నేను గోరకానికి వచ్చిన, బస్ స్టాప్లో ఉన్నాను, నువ్వు ఎక్కడున్నావు, మాకు టెన్షన్ కదా సార్. మరి ఏమన్నా అన్నా కూడా ఏదన్నా ఉంటే ఏమన్నా చేసుకుంటుందన్న బాధ కొద్దీ చెల్ల నువ్వు వాడినే ఉండు, నువ్వు ఇల్లు గడప దాటక ముందు నాకు ఫోన్ చేస్తే అయిపోవు, మేము అత్తాం కదా, నువ్వు ఎందుకు ఏ భయం కొద్ది నువ్వు ఎందుకు పోతున్నావు అని మందలు ఇచ్చిన సార్. ఫోన్లని మందలు ఇచ్చిన వాళ్ళే అక్క వాళ్ళ అమ్మ కడుపు మీద కొట్టకు అని అమ్మ కూడా పో అంటుంది అక్క, తమ్ముడు కూడా పో అంటారు. ఎందుకంటే మేము ఆడపిల్లలను 4 సార్, మాకు తమ్ముడు, మేము ఎప్పటి నుంచో పేదోళ్ళమే, వాడు
డబ్బు ఉన్నోడు వాడు ఏదైనా చేయగలుగుతాడు. ఆడికి మా చెల్ల వాడిని చేసుకున్నా మా చెల్ల బతకకపోవు సార్. వాడు అసొంటోడు అని మాకు మేము ఊళ్ళో పుట్టినప్పటి నుంచి చూస్తలేము సార్. ఎవరు వేసొంటోళ్ళు అన్నది కూడా మాకు తెలుసు. సరే అని అన్నాం సార్. ఫోన్ చేసిన, నువ్వు అక్కడనే ఉండాలనుకుంటా, నేను వెంటనే ఈ ఫోన్ వెంటనే ఎందుకైనా మంచిది మళ్ళీ లిఫ్ట్ అవుతుంది కదా, మధ్యలో కడి అయితే మా చెల్ల ఫోన్ లిఫ్ట్ మళ్ళీ అవుతుంది నాకు. చేసిన వల్ల మా పెద్ద బావ చెల్ల బస్ స్టాండ్లో ఉన్నది, వెళ్ళిపోతా అంటుంది, ఆమె వెళ్ళిపోవద్దు అని మా పెద్ద బావని మా డాడీని సార్ మీరు ఎవ్వరు ఆలోచించారు. 10 మంది మన ఇంటి ముందు వచ్చి ఉన్నా మీరు ఎవరితో మాట్లాడుకుని ఇప్పటికే టైం వేస్ట్ చేస్తాను, మీరు ఇద్దరు వెళ్ళిపోవాలి అక్కడికి అని వాళ్ళు వెంటనే రియాక్షన్ తీసుకొని వాళ్ళు వెళ్ళిపోయాను సార్. వెళ్ళిపోయాక బస్ స్టాండ్ మొత్తం తీసుకుంటా ఇటు నాకు కాల్స్ వస్తాను అటు వస్తాను. వచ్చినాక ఈడలేదు బావా, ఇటు బస్ స్టాప్ సైడ్ హైదరాబాద్ ఎక్కే బస్సు ఉంటుంది కదా, తను హైదరాబాద్ అని చెప్పింది, అక్కడ ఉంటుంది, అక్కడ ఉంటుంది ఆపోజిట్ వాడు కూర్చున్నాడట, మందు డబ్బా పట్టుకున్నాడట, మీరు వెళ్ళండి అన్ని చూడండి అన్న. అంటే అప్పుడు కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నాడట సార్. మాకు ఈ విషయం తెలియదు. తను ఏ రోజు నేను సిస్టర్ని కాబట్టి చెల్లా నీకు ఎవరన్నా ఇష్టం ఉన్నా అని మాకు అంత సందర్భం రాలేదు. తను బిహేవియర్ చూస్తే వెళ్తుంది కదా సార్. అంటే మా రిలేటివ్ వల్ల మాకు ఎవరైనా ఆల్రెడీ మ్యాచెస్ వచ్చినాయి, ఒక మ్యాచ్ కూడా వచ్చింది, అబ్బాయి ఇష్టం లేకుండా లా ఉన్నాడు ఇట్లా వద్దు అనుకున్నాం, అమ్మాయి కూడా నచ్చింది, ఏ రోజైనా ఎవరైనా చేయలేం, ఎవరైనా వద్దని అనుకున్నాం. సరే ఇప్పుడు కూడా మా దగ్గర బడ్జెట్ లేదు, మేము ఏదైనా కష్టపడే పెళ్ళిళ్ళు చేసాం సార్. మా తల్లిదండ్రులు ఇద్దరు ఏది కూడా అప్పులు తెచ్చుకుంటేనే చేసుకున్నాం, మాకు బడ్జెట్ కూడా లేదు, ల్యాండ్లు లేవు, ఏం లేవు. నా పెళ్ళే మొన్న 4 సంవత్సరాల కింద చేసినలు, మా బడ్జెట్ దగ్గర పడ్డాక మా చెల్ల పెళ్ళి చేస్తామని మేము అందరం ఇట్లా మాట్లాడుకున్నాం సార్. ఇప్పుడు లేదు, అప్పు తెచ్చినా మా అమ్మకి హెల్త్ బాగుండదు, కట్టుకోరు, మా నాన్న ఇట్లా వ్యవసాయం చేస్తాడు, ఏదన్నా ఇప్పుడు తమ్ముడు ఎదిగిండు, ఒక షాప్ పెట్టుకున్నాడు, వాడికి కూడా అన్నీ మనం చెప్పుకోవాలి, వాడే చేస్తాడు కదా ఇప్పుడు అని మేము మా తమ్ముతో మేము ఇట్లా మాట్లాడుకున్నాం సార్. ఇట్లా తను కొంచెం సెన్సిటివ్ సార్, బాగా సెన్సిటివ్. ఏమన్నా అంటే మాధవి బాగా సెన్సిటివ్ సార్. ఏదన్నా అంటే కోపానికి వస్తాం, చిన్నాము కాబట్టి గౌరవంగా ఉంటుంది, కోపానికి వస్తాం. మేము ఇంట్లో వర్క్ చేయకపోయినా నీకు ఎప్పటికీ చేత కదా చెల్ల, నువ్వు ఎందుకు చెయ్యవు అని ఇట్లా తిట్టుకుంటాం. మేము తిట్టుకున్నా కూడా తను అట్లా చేసింది సార్. చేసిన తర్వాత అదే రోజు ఏమైంది సార్, 4:30 ఇట్లా 5కి వెళ్ళేసి అన్నారట. వెళ్ళిపోయినాక నాకు ఫోన్ చేసిందా, మా వాళ్ళు మొత్తం హైదరాబాద్ మన గోర్ఖండ్ బస్ స్టాండ్ మొత్తం ఇటు సైడ్ నుంచి మా డాడీ వెళ్ళిండు, అటు నుంచి అంటే వెహికల్ పోయినా సరే ఇటు హైదరాబాద్ వెళ్ళే రోడ్కి వెళ్ళి ఇటు మంచాల కడే రోడ్డు మొత్తం చూసిండ్రు. అటు సార్ బాగా రాజేష్ థియేటర్స్ మన అటు ఆపోజిట్ సందు ఉంటాయి కదా సార్, అందులోకి కూడా చూడండి అన్నాం. మళ్ళీ వెంటనే నాట బావ నీకు ఫోన్ చేసింది, ఒకసారి నువ్వు చేయి మేము అందరం కంటిన్యూ ఫోన్లో కొడుతున్నాం ఆమెకు. వాడు అసంటాడు, వాడు ఏం చేస్తాడు మరి అనేసి మాకు భయం కొద్ది చేస్తే తను మార్కెట్లో నన్ను ఫోన్ రెస్పాండ్ అయింది సార్. నన్ను ఇడికి మార్కెట్ దాకా దీన్ని మెల్లమెల్లగా తప్పించుకుంటానని అత్తే నన్ను మార్కెట్ దాకా నేను వచ్చిన బావ నాకు తనకు ఒక హైదరాబాదు వర్క్ ఇల్లు, తనకు ఈ కాలనీ అన్నది కూడా ఇంకా ఎక్కువ తెలియదు. ఏం చేసేది తను 10th అయిపోయింది, ఇంటర్ కూడా రాసింది. రాసినాక కొన్ని రోజులు బీఫార్మసీ కూడా అంటే జస్ట్ ఆమె వేరే ఫ్రెండ్స్ ద్వారా కంపెనీకి వెళ్ళింది, కొన్ని రోజులు వర్క్ చేసింది. తనకు ఆ మెడిసిన్కి హెడ్ ఎక్ పట్టించుకోలేదు, నేను చెయ్య అన్నది. బ్యూటిషియన్ అంటే ఈవెంట్లు ఉంటాయి కదా సార్, ఈవెంట్లకి కాల్ చేస్తే తను వెళ్ళేది చేసేది, ఇప్పటికి కూడా అదే చేస్తుంది. గత ఒక సంవత్సరం కూడా అవుతుంది, సంవత్సరం అయింది యాక్సిడెంట్ అయ్యి. అప్పటికి హెడ్ ఎక్ ఇట్లా కుట్లు పడ్డాయి సార్. తలనొప్పి ఉంది కదా చెల్ల, నువ్వు కంపెనీలో వర్క్ చేయకు, నీకు ఇష్టమైంది చెయ్యి అని అన్నా సార్. ఈసారి కూడా అక్క నాకు సాలరీ జరగలేదు, ఇక నేను ఇంటికన్నా ఉంటాను. సరే నిన్ను ఎవరు వర్క్ చేయమంటలేరు. పోలీస్ స్టేషన్కి పోయిన తర్వాత పోలీస్ స్టేషన్ సార్ అయితే గోర్ఖండ్ నుంచి అయిపోయింది సార్. తను గల్లి అయితే మేము కంటిన్యూ ఫోన్లు చేస్తాను. మెల్లగా ఫోన్ ఏం చేసింది సార్, ఇక ఫోన్ గుంజుకున్నాడు, ఏమైందో లేదు ఏమో మాకు తనకు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. మేము అందరికీ ఫోన్లు చేసుకుంటున్నాం, అంటే మా నెంబర్ల నుంచి లిఫ్ట్ చేయట్లేదు కదా, ఇంకెవరైనా అయితే రెస్పాండ్ అవుతుంది కావచ్చు అనుకున్నాం. మేము ఆయనకు ఫోన్ చేద్దామంటే ఇప్పుడు మేము ఎవరికి మాకు ఆయన నెంబర్ కూడా మాకు తెలియదు. మేము చేసినా కూడా వాడు మాకెందుకు చేసిండ్రు రేపు అంటారు కదా సార్, ఎవరైనా అంటారు అనేసి మేము వాడికి ఫోన్ చేయలే. మా టెన్షన్ కొద్ది మేము మా సరౌండింగ్ మా వాళ్ళు ఎవరైనా చుట్టాలు ఉన్నారా, గోర్ఖండ్ సైడ్ కూడా మా వాళ్ళకి ఫోన్ చేసినాం సార్. మేము మా చుట్టాలకు కూడా ఎవరికి చెప్పుకోలేదు, ఎందుకంటే ఇప్పుడు ఏమని చెప్పుకోవాలి సార్, ఏం చెప్పుకోలేదు. అట్లా సార్ బెదిరించుకుంటానట. భూపాలపల్లి ఏరియా దాకా పోయింది సార్. భూపాలపల్లి ఏరియా దాకా వెళ్ళిపోయేలోపు ఒక చిన్న విలేజ్ ఉంటుంది సార్. ఆ విలేజ్ దగ్గర నట వీడు ఏం చేసిందంట అంటే మందు డబ్బా జేబులనే పెట్టుకున్నాడు సార్. అప్పటికి కూడా తన జేబులనే ఉన్నదట. నాకు ఇది మా బావ ఫోన్ మాట్లాడితే చెప్పిండు. అయితే చిన్న విలేజ్ భూపాలపల్లి రాకముందు చిన్న విలేజ్ ఉందట. ఆ విలేజ్ కాడ తను షాప్ దగ్గర ఏమో వాటర్ తీసుకొని తప్పించుకుందామన్న ఆలోచన కొద్దీ ఆమె ఆడ ఆగిన్లో ప్రయత్నం చేస్తుంది. చేద్దాంటే ఆమె మెల్లగా సైడ్కు జరుగుతుందట. నువ్వు ఎటు చేసి వెళ్ళిపోయేటట్టున్నావు అంటే, నేను మందు తాగుతా అంటే నువ్వు అబద్ధం అనుకున్నావా, భయపెడతాను అనుకుంటున్నావా అని చెప్పాడా. వాడు మూత తీసి ఇట్లా 1 డ్రాప్ ఇట్లా తాగంగా మా చెల్ల ఇట్లా పక్కకే ఉన్నారు కదా సార్, డబ్బా తీసి అటు వేసిందట మా చెల్ల. వేసిన వాళ్ళు ఏమైంది సార్, అయ్యో ఇక్కడ తాగింది కదా, ఆమె టెన్షన్ కొద్ది దగ్గర క్లినిక్లు ఉంటాయి అటేసి చూసి సార్ ఏం కాలేదు అప్పుడు అంటే అది ఏందో కూడా మాకు తెలియదు కదా.
చూసాను సార్, ఆమె తీసుకున్నది. స్టేషన్ వచ్చిన తర్వాత మీతోటి మీ చెల్లె మాట్లాడిందా? మాట్లాడింది సార్. పోలీస్ స్టేషన్కి అయితే తెల్లారి తను కాల్ చేసింది మాకే, అక్క పోలీస్ స్టేషన్లో పోతానులా అన్నారు అని అంటే మా పెద్ద అక్కతో చెప్పిందట, పోతాము మేము పెడతాము అనేసి అనుకున్నామట. అంటే అక్క మేము అత్తన్నామని తనే ఫోన్ చేసింది, ఒకరు అత్తనలా ఇద్దరు అత్తన్న. ఇప్పుడు తను వచ్చినాక తను ఏం చేసుకున్నా మాకే బద్ద కదా సార్. అన్నమ్మలే అత్తన్నం అంటే అత్త అని అన్నది. సరే చెల్ల విలేజ్లకు రాకు, వాళ్ళు పెద్ద మనుషులు వీళ్ళు ఏది ఉన్నా పోలీస్ స్టేషన్కి వస్తే నీకు ఇష్టమైతేనేమో పోలీస్ స్టేషన్ చెప్తే వాళ్ళే దండలు మారిస్తారు, పెళ్ళి చేస్తారు. రేపు మిమ్మల్ని మేము అనరాదు, మమ్మల్ని మీరు అనరాదు, నీకు ఇష్టమైనట్టు చెప్పు చెల్ల, పోలీస్ స్టేషన్కి రానంటే తీసుకొచ్చాను సార్. వచ్చిండ్రట ఇద్దరు బైక్ మీదనే, అది కూడా అంత దూరం నుంచి జర్నీ బైక్ మీదనే చేస్తాను. చేసినా కూడా మళ్ళీ ఒకసారి కానిస్టేబుల్ మరి అక్కడ ఒక ఆయన ఉండే, తను బయటకు వెళ్ళేటప్పుడు అమ్మ మీ చెల్లి ఎక్కడి దాకా వచ్చిందని అడిగాను. అడిగితే అమ్మ ఒకసారి సార్ మేము కాల్ చేయలేదు, మీరు చేసిన కాలే, ఆయన కాల్ చేసి ఎక్కడ ఉన్నారమ్మ అంటే వస్తున్నామని చెప్పినట్టు తనకు కూడా అనేసి అన్న వల్లే తను షెట్పల్లి అన్న సార్. షెట్పల్లికి జైపూర్ పోలీస్ స్టేషన్కి టైమింగ్ ఎంతో మాకు కూడా తెలుసు, మేము అదే ఏరియా నుంచి పోయినాం. 5 minutes 10 minutes పడుతుంది కదా సార్. అన్న మనిషి 1/2 hour అవుతుంది ఇంకా రాలేదు అనేసి అన్నం వాళ్ళు ఇక మాకు చెప్పలేదు సార్ ఆ విషయము. తర్వాత అయింది సార్, వచ్చేసింది డైరెక్ట్ స్టేషన్ లోపలికి పోయిండు తను. మాకు ఇట్లా చుట్టుపక్కల కూడా మేము ఇట్లా కూర్చున్నాం కదా, మా ఇటు స్టేషన్ స్ట్రేట్గా వెళ్ళిపోయింది, లోపలికి వెళ్ళిపోయింది, కూర్చోబెట్టిండు సార్. ఆయన వచ్చిండు, మాట్లాడినాక అబ్బాయికి ఇష్టమా అని ఆయనని పిలుచుకొని మాట్లాడిండ్రు, అమ్మాయికి ఏంటిది పర్సనల్గా పిలుచుకుంటారు కదా సార్, వాళ్ళు పిలుచుకున్నారు, మాట్లాడుకున్నారు. మరి అమ్మ నాన్న ఇష్టము అన్నట్టు మీతో ఎప్పుడు మాట్లాడింది? మీరు వచ్చినప్పటి నుంచి ఏడుస్తున్నారు ఏడుస్తున్నా సార్. అదంతా అయిపోయింది. అబ్బాయికి అమ్మాయికి ఎలాంటి ఇప్పటికి ఇక తర్వాత ఏ ఫ్యూచర్లో కూడా అబ్బాయి అమ్మాయి జోలికి రావద్దు, అమ్మాయి అబ్బాయి జోలికి రావద్దని మేము అగ్రిమెంట్ చేసుకున్నాం. రేపు ఏదన్నా ప్రాబ్లం బిఫోర్ మ్యారేజ్ మేము చేసినా తన భర్తకు కూడా చెప్పే ఛాయిస్ ఉన్నది, మాకు అట్లా అనిపించింది. కాబట్టి తనకు పెళ్లి చేసినా ఎలాంటిది ఏదన్నా అయిందనుకో బాధ్యుడు ఈయన అని మేము చెప్పినాం సార్. చెప్పినాక ఎటు దాట అయిపోయింది సార్, మేము వెళ్ళేసి వచ్చిపోయినాక వచ్చినాక మా ఇంటికి కూడా తీసుకురాలి, ఆమె డిప్రెషన్లోకి వెళ్తుంది కదా, ఇక్కడికి కూడా నేను తీసుకురాలి. మా పెద్దక్క వాళ్ళు వీళ్ళు ఈయనే ఉంటారు, అక్కడ తీసుకెళ్ళిన సార్. స్నానం చేసింది, ఇప్పుడు తను ఫస్ట్ ఇక తనని మేము ఏం అడగలేదు, స్నానం చేసింది, తిన్నది, పడుకుంది. ఇక మేము ఉన్నాం కదా సార్. నైట్ ఏదన్నా ఉంటే ఏమన్నా టార్చర్ మేము అడిగినాం, మా భయం చెల్లా నీకు అంత రాత్రి పూట ఆడు భయపెట్టుకుంటే తీసుకుపోతే నీకు భయం కాలేదా చెల్లా, నువ్వు ఎట్లా పోయినావు అంటే అక్క గిట్ల బెదిరించింది అని అన్నది. బెదిరించిండు అని అన్నప్పుడు నువ్వు ఎట్లన్నా తప్పించుకుంటా అంటే గిట్లా చేస్తాను అక్క, నువ్వు పోయినా జత్తా నువ్వు పోకున్నా జత్తా అన్నాడు. భూపాలపల్లి వాళ్ళు ఎవరు చుట్టాలు ఉంటారట. మరి ఆయనకు భూపాలపల్లిలో సింగరేణి మొన్ననే 3 నెలలు అవుతుందట సార్. మరి రూమ్ గిట్లా తీసుకుపోయింది కావచ్చు, ఏమైనా అయితే మేమేం చేస్తాం సార్. మరి ఎక్కడ ఉన్నారన్న ఇన్ఫర్మేషన్ మాకు కూడా కావాలంటే ఎవరో రిలేటివ్ అట, వాళ్ళు కూడా ఫోర్స్ చేసిండ్రు. జాబ్ ఉంది కదమ్మా పెళ్ళి చేసుకో, జాబ్ ఉన్నది అంటే జాబ్ కోసం ఆశపడేది అయితే పెళ్ళి చేసుకుంటుంది కదా సార్. ఇప్పటికీ చేసుకోలేదు, తనకి ఇష్టం లేదు అనుకుంటే వచ్చింది. ఇక్కడ దాకా పోలీస్ స్టేషన్ దాకా తీసుకొచ్చినాం సార్. మా అమ్మాయికి కోసం మేము ఒక 20-30 మంది మేము పోయినాం సార్. వాడి కోసం దాన్ని కన్న తల్లి రాలేదు, అక్క రాలేదు. ఆయన రెస్పాన్సిబిలిటీ మేము ఎవరికి అప్పయ్యమంటారు అబ్బాయిని? రేపు ఏమైనా చేసుకున్నా మా చెల్ల పేరు బదనాం చేసిండు కదా, అబ్బాయిని మేము ఎవరికి అప్పగించాలంటే సర్పంచ్ వీళ్ళు ఇక్కడ పెద్ద మనుషులు, వీళ్ళు మాజీ సర్పంచ్ వీళ్ళందరూ ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. మీకు అప్పచెప్తాను ఏదన్నా ఉన్నా వాళ్ళని అడుగుతాం, వాళ్ళు రావాలి కదా సార్. ఆయన తరపు నుంచి ఒక్కడు కూడా మాకు రాలేదు. మేము అమ్మాయిని మేము తీసుకొచ్చుకున్నాం అన్నీ మాట్లాడినా సార్. నైట్ చెప్పింది అక్క గిట్లా టార్చర్ పెడతాను, గిట్లా అయింది అక్క గిట్లా అని చెప్పింది సార్. అప్పటికి కూడా చెల్ల మరి ఇప్పటికైనా చెప్పి ఇష్టం ఉందని, లేదా ఇష్టం లేదని నేను పెళ్లి చేసుకోవాలక్క, నేను నన్ను టార్చరే పెడతాను, ఎప్పుడు ఫోన్ చేసినా ఇట్లనే చేసుకుంటూ వచ్చిన, ఎప్పుడు ఫోన్ చేసినా కూడా ఇట్లనే అన్నాను. ఒక 2 రోజులే సార్ ఇదంతా చెప్పిందట. మేమిద్దరం ప్రేమించుకుంటున్నది నిజమే, కలిసి ఉందామని అనుకుంటున్నాం, కానీ కుటుంబ సభ్యులు ఒప్పుకోవాలి నేను పెళ్లి చేసుకుంటాను. అదంతా అబద్ధం. ఎస్ఐ కాదు, ఎక్కడ కాదు, తను ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా ఇష్టం. తను మేము అక్కడ ఉన్న నైట్ చెప్పింది, పోలీస్ స్టేషన్లో చెప్పింది, మేము అందరం పేరెంట్స్ వీళ్ళందరం మాట్లాడుకోగా నేను ఇష్టం లేని పెళ్ళి ఎట్లా చేసుకోవాలక్క అన్నాం. మేమే పోలీస్ ఇప్పుడు చేసుకుంటా అంటే చేసుకో అని సరే పోతా అన్నప్పుడు చెల్ల వెళ్ళిపో అన్నాం కదా సార్. మా బాధకు తనని రాకమన్నాం. ఇప్పుడు పెళ్ళి చేసుకున్నా ఇట్లా పోతాంటే మేము చూసుకుంటాం కదా అనుకున్నాము తనని. మధ్యలో ఆయన పేరేం పేరమ్మా, ఆయన పేరేం పేరు మల్లేష్ అనేనా సార్. నా చెల్లెలు చెప్పలేదు. ఏమనిపించిందమ్మా మీతోటి నిన్నటి వరకు మాట్లాడిన చెల్లె విగత జీవిగా పడి ఉన్నది? అది తను ఒక్కటే ఆలోచించి సార్, తను పరువు తీసిండు, నా పేరు బదనాం చేసిండు, ఇట్లా పోయిండ్లని చెప్పిండు. అక్క విలేజ్లో ఏమంటున్నారు,
విలేజ్లో నా పరువు పోయింది, రేపు పోయినా నన్ను ఇట్లా అందరు చూస్తారు, వీనితో పోయింది అని విలేజ్లో ఎట్లా అంటారు సార్? అలానే మాట్లాడతారు ఎవరైనా కూడా. మేము ఒకటి ఎంతమంది పోతలేరు చెల్లా, ఎంతమంది అత్తలేరు ఈ రోజుల్లో. నువ్వు తప్పు చేయందని భయపడాల్సిన అవసరం లేదు. వాడు ఇంకోసారి నీ జోలికి రాకుండా చేసినాం కదా అన్నది సార్ మమ్మల్ని. సరే అక్క నాకైతే మంచిగా అయింది, వాడు నా జోలికి రాడు, ఇక నేను బతుకుతా అని మమ్మల్ని అందరినీ నమ్మించింది సార్ ఆమె. తను ఒక్కటే ఏం చేసింది సార్, ఆమె ఒకటి నా పరువు పోయింది. తను ఎక్కువ సెన్సిటివ్ సార్. ఆమె ఏదైనా చిన్నగా మేము ఇంట్లో అన్నా కూడా క్రయింగ్, ఆమె అంతే ఏడుస్తుంది. ఇక అలాంటి ఆమె నేను విలేజ్లో ఎట్లా ఫేస్ పెట్టుకోవాలని ఒక్కటి ఆలోచించింది. కాబట్టి నిన్నటిదాకా వాడు మందు డబ్బా పట్టుకొని తిరిగిండు నా చెల్లెతోని. నా చెల్లె లేకుండా చస్తాను అన్నాడు. మరి ఈ రోజు ఆ డబ్బు ఏది? మాకేం లేదు, మా కాడ నుంచి మాకు ఏ సంబంధం లేదు సార్. మేము ఒక్క మాటను ఆన్ని మాకు పిలిపించి నా చెల్లె చచ్చిపోతా అనేదాకా తెప్పినావు, మా చెల్లె లేకుండా నువ్వు చస్తా అన్నావు, మందు డబ్బా పట్టుకున్నావు, అక్కడ అట్లా చేసినావు. ఇప్పుడు కూడా మరి ఆయనని మేము ఏం చెయ్యం, మాకు అప్పగించుడు వద్దు, ఏదద్దు. పోలీసు వాళ్ళు రాని, మీడియా రాని, నా కుటుంబ సభ్యులు వస్తారు, వాళ్ళు వస్తారు. ఆన్నే మాకు అది చెప్పి వాడు ఏం చేస్తాడు మేము కూడా అడుగుతాం కదా సార్. నా చెల్లె లేకపోతే చస్తాను అన్నాడు, మరి ఇవాళ ఏంటిది అనేది. ఇప్పటికి కూడా మాకు ఏ రెస్పాన్సిబిలిటీ లేదు. 12 ఇంకేం సార్, ఇంత టైం అవుతుంది ఏం మాట్లాడు. వాడి ఇంటికి 4-5 పోలీసు వాళ్ళు పోతారు. ఎందుకు పోవాలి సార్ అక్కడికి? వాడు మా కస్టడీలో ఉన్నాడని మాకు నేను చెప్పిన సార్. వాడు ఎక్కడ ఉన్నాడు, మీరు భద్రంగా దాచొచ్చిండ్రు అని చెప్పిన నిన్న. మేము మా గవర్నమెంట్ హాస్పిటల్ కాడ వాడిని ఇక్కడికి ఇప్పుడు ఎంతసేపు సార్ పోలీసు వాళ్ళు తలుసుకుంటే తీసుకురావడానికి? అట్లా తీసుకురారు అంటున్నారు వాళ్ళు. ఎంతసేపు వాళ్ళని తీసుకురావడానికి? తీసుకురా ఏం కావాలనుకుంటున్నారు మాకు ఏ సార్, వాడిని పిలిపియండి మా మధ్యలకు. మా చెల్లెతో ఇంత టార్చర్ పెట్టింది కదా సార్, ఆమె లేకపోతే చేస్తాను అన్నాడు. మాకేది ఇప్పుడు ఆడు ఏం చేస్తాడు అనుకుంటాడు? ఇప్పుడు ఆమె ఇష్టపడ్డ మనిషే లేనప్పుడు వాడెందుకు బతుకుంటాడు? ఇంకో అమ్మాయి జీవితంతో ఆడుకోవడానికి ఏమున్నది మాకు? ఇంకో అమ్మాయికి కూడా ఇలాంటి బాధ రావద్దు.